ఇదే కరెంటు విషయంలో మీరు ఊర్లలో పోయి అడగండి, ఒక్క పోలు కూడా ఇస్తలేరు. ఇప్పుడు ఒక పోలుకు సరిపడే కండక్టర్ కూడా ఇస్తలేరు. ఒక పోలు నా గుడిసె మీదకి వెళ్ళిపోయింది వైరు, దయచేసి నేను ఇల్లు కట్టుకుంటానా, నా గుడిసె తీసేసుకొని ఇల్లు కట్టుకుంటానా, ఎందుకంటే గుడిసె అప్పుడప్పుడు కాలిపోతుంది ఈ కరెంటు తీగల రాపిడి వల్ల, అవి రెండు తాకడం వల్ల వచ్చేటువంటి నిప్పు వల్ల అని చెప్పి వాళ్ళు కాళ్ళు మొక్కినా కూడా ఒక్క పోలు ఇస్తలేరు, ఒక్క కండక్టర్ ఇస్తలేరు, ఒక పోల్ షిఫ్ట్ చేస్తలేరు, ఒక ట్రాన్స్ఫార్మర్ ప్రమాదంలో ఉంది కొంచెం మార్చమంటే కూడా ఇస్తలేరు. ఒక పోల్ షిఫ్ట్ చేయాలంటే కూడా 34,000 రూపాయలు బిల్లు కట్టమని చెప్పి వేసిండ్రు. ఒక పోల్ షిఫ్ట్ చేయాలంటే, ఒక పోల్ మధ్య కండక్టర్ అంటే కూడా 40,000 రూపాయలు 50,000 రూపాయలు. అంటే కరెంటు విషయంలో ఇలా గ్రామాలలో ఒక్కొక్కరు కన్నీళ్ళు పెడుతున్నారు, ఏడుస్తున్నారు. అమ్మో కరెంట్ అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి? మీరు ఎప్పుడు కూడా ఏ సబ్సిడీల కోసమైతే నువ్వు హామీలు ఇచ్చినవో ఆ డబ్బులు సకాలమైన ఇవ్వట్లే. గుమ్మిల వాటిలో గుమ్మిలనే ఉండాలి, బిడ్డలు మాత్రం గొప్పగా ఉండాలని చెప్పే పద్ధతి ఇది. నీకు అందరికీ ఇవ్వాలి, కానీ ఆ డిపార్ట్మెంట్ మాత్రం ఇవాళ మొత్తం డిస్కాములు దివాళా తీసినాయి. దాన్ని నడపడానికి ఎవరు ముందుకు రావట్లే. దాన్ని నడిపే అధిపతి ఉన్నాడు మా ప్రభాకర్ రావు గారు. ఆయన ఈ బాధ ఈ టెన్షన్ తట్టుకోలేక 2 నెలలు పారైపోయిండు, మళ్ళీ వచ్చిండు వారు. ఇవాళ ఆ లెక్క కూడా ఇస్తే మేము సింగరేణి కంపెనీకి 8,000 కోట్ల రూపాయలు బాకున్నారు. 18 నెలలుగా సోలార్ పవర్ ఉత్పత్తి చేసి సప్లై చేసే వాళ్ళకి పైసలు లేవు. ఈ చెరుకు పిప్పితోటి లేకపోతే వీటితో నడిపే వాడికి కూడా డబ్బులు లేవు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ డిస్కమ్లకు ట్రాన్స్కోకు ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మొత్తం సింగరేణి సంస్థ దివాళా తీసే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రాన్ని గొప్పదని చెప్పి నమ్ముకొని ఏ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని లేకపోతే ఇతర పవర్ ప్లాంట్ వాళ్ళు కూడా నాశనమే పరిస్థితికి వచ్చింది. మొత్తుకుంటుంది, వాళ్ళు దివాళా తీసిండ్రు. మొత్తం బ్యాంకులలో ఎన్పిఎల్ అయిపోతున్నాయి. గవర్నమెంట్ దృష్టి పెట్టు, ఇవన్నీ పక్కకు పెట్టి ఇలా ఎదురుదాడు ఎందుకు స్టార్ట్ అయిందంటే అన్ని విషయాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. నేను ఇక తట్టుకోలేను, నేను డిఫెన్స్లో ఉండే పరిస్థితి వస్తుంది, నేనే ముందుగా ఆఫీస్కు పోవాలి అని ఈ పని చేస్తున్నాడు. రాజ్యాంగం అనేక ఆర్టికల్స్, అసలు ఎంత గొప్ప ప్రపంచంలో. ఒకవేళ ఆయన గారు చెప్పిండ్రు 19% ఎస్సీలు ఉన్నారని. ఎస్, రాజ్యాంగం ఆర్టికల్ 332, 332లో క్లియర్ చెప్పింది. అరే ఏది అవసరం లేదు, ఏ రాజ్యాంగ మార్పులు అవసరం లేదు, సింపుల్గా ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ జనాభా ప్రకారంగా రిజర్వేషన్ కల్పించుకునే వెసులుబాటు చట్టమే కల్పించింది. దానికి ఎవరి పైరో లెక్కలేదు. నేను అడుగుతున్నా, ఇలా కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పులో ఓబీసీల కోసం కానీ ఎస్సీల కోసం కానీ ఎస్టీల కోసం కానీ మైనార్టీల కోసం కానీ ఎంత గొప్పగా కేటాయించారు. 50% పైన 77 మంది మంత్రులు ఉంటే కేంద్రంలో 50% పైబడి ఇవాళ ఓబీసీలు దాదాపు 23 మంది మంత్రులు ఉన్నట్టున్నది, ఎస్సీలు 12 మంది మంత్రులు ఉన్నట్టున్నది, ఎస్టీలు 8 మంది మంత్రులు ఉన్నట్టున్నది. కానీ మీ దగ్గర ఎంతమంది ఉన్నారు? ఇలా 19% ఎస్సీలుగా ఉండేటువంటి ఈ రాష్ట్రంలో దళితుడే ముఖ్యమంత్రి కావాలి, నిజమైన అధికారం వాళ్ళకే చెందాలి, ఇవాళ మొత్తం వ్యవస్థలో బాధతో బతికే కుటుంబాలు ఎస్సీలే అని చెప్పి నువ్వు ప్రవచించి అందుకోసమే నేను దళిత ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పిన మీరు ఇవాళ ఇచ్చింది కేవలం 1 మాత్రమే. గతంలో మీరు 1 ఇచ్చిండ్రు మాదిగ కోట కింద, ఇవాళ 1 ఇచ్చిండ్రు, రెండోసారి అధికారం వచ్చిన 1 ఇచ్చిండ్రు మాళ్ళ కోసం అని చెప్పి. మరి అంటే దళితుల మీద మీకు ఎంత ప్రేమ ఉందో, దళితుల పట్ల మీకు ఎంత గౌరవం ఉందో, దళిత జాతి బాగుపడాలంత తపన పడుతున్నావో సజీవ సాక్ష్యం కాదా కేసీఆర్ గారు? నేను అడుగుతున్నా. ఇవాళ ఒక్కడే కదా మంత్రి ఉన్నది. ఎస్టీలు మీకు ఇక్కడ లంబాడులు ఉంటారు, తర్వాత మీకు గోండులు వాళ్ళు ఉంటారు. గతంలో ఉండే నిజమైన పోదరు వాళ్ళు అని చెప్పి మనం చర్చించుకునేది. కానీ ఇవాళ ఒక్కడే మంత్రి, ఒక్కడే, ఇద్దరు లేరు. వాళ్ళ జనాభా కూడా 6% ఉండే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9% మారిపోయిందని చెప్పి, కాగిత లంబాల కలుపుడు 9% మారిపోయిందని చెప్పి ఫస్ట్ తీర్మానం పంపి ఇప్పటిదాకా అతిగతి లేదు. వాళ్ళు మొత్తుకుంటారు, ఈ మైనార్టీలు ఇవన్నీ లింకప్ చేయకండి, మీరు స్టేట్గా ఈ జనాభాకి ఇంత ఉందని చెప్పండి, ఇమ్మీడియట్గా అయిపోద్దని చెప్పి అనేకసార్లు ప్రత్యుత్తరం రాసిండ్రు. కానీ చేయవు మీరు. ఒక్కడే మంత్రి ఉంటారు. ఓబీసీలు ఈ రాష్ట్రంలో 3 మంత్రులు,
50% పైబడి జనాభా ఉంటే, మొత్తం 17 మంది మంత్రులు ఉంటే ఈ రాష్ట్రంలో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, 3 ఓబీసీ మంత్రులు ఉన్నారు. మొత్తం కలిసి 5 మంది, ఒక మైనార్టీ మంత్రి 6. అంటే 17లో 6 అంటే ఎంత శాతం అయితే మీరు ఒకసారి చూడండి. 40% కూడా, 30% కూడా లేరు. 17 ముందు 51, 30% కూడా లేరు. అంటే ఇదేమన్నా కేంద్ర చట్టం ఆపిందా, రాజ్యాంగం ఆపిందా, అంబేద్కర్ ఆపిందా, దేశ ప్రధానమంత్రి గారు ఆపిందా, కేంద్ర ప్రభుత్వం ఆపిందా? ఎట్లా? గురిగింజ తన కింద నలిపేరినట్టుగా కేసీఆర్ గారు కూడా గట్టిగా ఉంటుంది. చెప్పడానికి మస్తు చెప్తాం, కానీ చేయడానికి మాత్రం ఇతరులను నిందించే ముందు ముఖ్యమంత్రిగా, ఈ తెలంగాణ ప్రజల ఓట్లను వేసుకొని గెలుచుకున్న ముఖ్యమంత్రిగా దృష్టి పెట్టే ప్రయత్నం చేయి. నేను మళ్ళీ చెప్తున్నా, పీకేలేదు గీకేలేదు ఇక్కడ ఏం నడవదు. తెలంగాణ ప్రజలు స్థిర నిశ్చయానికి వచ్చిండ్రు. కేసీఆర్ గారి పరిపాలన ఇది ఈ రాష్ట్రానికి అరిష్టం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ అమ్మో వామ్మో ఈ పరిపాలన వద్దనే పరిస్థితికి వచ్చిండ్రు. ఒక్క వర్గమైన హ్యాపీ ఉందా? మీరు కావాలని చెప్పి పాలాభిషేకాలు చేయించుకుంటారు. రజకులకి ఇది ఇచ్చామని చెప్పి పాలాభిషేకం అని చెప్పి మీ తొత్తులతో చేయించుకుంటారు. నాయ బ్రాహ్మణుల పాలాభిషేకం చేయించుకుంటారు. ఇలా వీఆర్ఓల బతుకులేంది, వీఆర్ఏల బతుకులేంది, గ్రామ సెక్రటరీల బతుకులేంది, టీచర్ల బతుకులేంది? ఇక్కడ ఉందా? ట్రాన్స్ఫర్లు జరిగితే, అలొకేషన్ జరిగితే సూసైడ్ చేసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇంత అవమానకరంగా ఇక్కడ ఉంటుందా? ఇంత గొప్ప ఉంది పరిపాలన. అందుకని మీరు చేయాల్సింది ఇవాళ మోడీ గారి మీద, లేకపోతే మేము గుజరాత్కు గులాములం కాదని ఏదో చామనిజం రెచ్చగొట్టే ప్రయత్నం, ఉన్మాదం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలకు అంత అమాయకులు కాదు. ఖచ్చితంగా ఇవాళ మోడీ గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించాడు. ఇవాళ 7.5 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా పరిపాలిస్తున్నాడు. ఒక స్థిరమైనటువంటి, ఎక్కడ అల్లరి లేకుండా, ఎక్కడ విద్వేషాలు లేకుండా ఒక ప్రశాంతమైన పద్ధతులు కొనసాగుతుంది. ప్రపంచంలోనే దేశాధినేతలలో ఒకటిగా నిలిచినటువంటి వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ గారు. మీకు వారికి ఎక్కడ కంపారిజన్ అండి? మీలా వారికి ఒక బిడ్డ లేరు, వారికి ఒక కొడుకు లేరు, వారికి అల్లుడు లేడు, సడ్డకుని కొడుకు లేరు, ఆబ్లిగేషన్ లేదు. వారు ఉంటే దేశ ప్రజల కోసం బతకాలి, లేకపోతే విమానాలు జపం చేసుకుంటూ ఉండాలి. వారి జీవితం గది, మీ జీవితమో గిది. మీకు ఎంతెంతమంది ఏమేమి జరుగుతుందో అవన్నీ వస్తే తప్పకుండా ఇప్పటికైనా మీరు దళితులకి హామీలు అయితే ఇచ్చినవో, 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత బస్సుల కరెంటు కావచ్చు, దళితులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కావచ్చు, దళిత బంధు స్కీమ్ కావచ్చు, అమలు చేయి. అట్లాంటి స్కీములు ఇప్పటికైనా మీరు, పిల్లలు పుట్టిన తర్వాత వచ్చింది కళ్యాణ లక్ష్మి చెక్కులు, మార్చుకో. 2 సంవత్సరాల నుంచి బిల్లులు వస్తలేవు, మార్చుకో. ధనిక రాష్ట్రం పేరుకు ధనిక రాష్ట్రం మీరు ఎన్నడన్నా 7.5 సంవత్సరాన్ని అడుగుతున్నా, ఒక్కనాడైనా మీరు ప్రజలను కలిసే ప్రయత్నం చేసిందా? ప్రజల ప్రగతి మనకు వచ్చిందా? ఎక్కడన్నా మీరు పోతారా? ఎక్కడన్నా పోతే మీరు జనంతో మాట్లాడతారా? చివరికి మాలాంటి వాళ్ళమ్మన్న జనగామలో వారు జిల్లాకు పోతున్న తెలిస్తే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిండు. మేమన్నా టెర్రరిస్టులమ్మా? మేము ఎందుకు భయం మీకు? ప్రజలలో స్వేచ్ఛగా పోగలిగే శక్తి మీరు కోల్పోయినరు, ప్రజల ప్రేమను కోల్పోయినరు, ప్రజల స్వేచ్ఛగా తిరిగేటువంటి సత్తా కూడా కోల్పోయింది. మీరు ఏమైనా ప్రగతి భవన్లో, ఫామ్ హౌస్లో పోలీసుల ఇనుప బూట్ల మధ్యలో, ఇనుప కంచెల మధ్యలో జీవిస్తాను తప్ప మీరు ప్రజల మధ్య జీవించట్లేదు. అదే కథమైపోయింది తప్ప, అదే మీ పతనాన్ని నాని తప్ప ఇంకోటి కాదు. మేము పదే చెప్పినాం, అరే ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి వేదిక లేదు ఇక్కడ. ఒక్క మంత్రికి అధికారం ఉందా? ఒక్క మంత్రి తన డిపార్ట్మెంట్లో నేను ముఖ్యమంత్రి గారు చెప్పి చేయిస్తా అంటాడు తప్ప నేను చేస్తాను చెప్పడు. ధైర్యంగా చెప్పండి. పవర్స్ అన్నీ కూడా మీ కింద పెట్టుకొని, అధికారం అంతా కూడా మీ కింద పెట్టుకొని, మంత్రులు కూడా జీవోత్సవాలు చేసి పడేసి, ఎమ్మెల్యేలను జీవోత్సవాలు చేసి పడేసి, తెలంగాణ ప్రజలను బానిసగా భావించి, నువ్వు పీకే లాంటిని తెచ్చుకొని మళ్ళీ అబద్ధాల కోటలు కట్టుకొని మళ్ళీ గెలుతామంటే మాత్రం ఇక్కడ జరిగేది కాదు. మీరు మాట్లాడేటువంటి భాష తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటారు కాబట్టి ఇది మంచిది కాదు. వీటి మీద తప్పకుండా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నేను అడుగుతున్నా, ప్రధానమంత్రి గారిని పట్టుకొని మెదడు లేదని చెప్పి అనొచ్చా అండి?
దరిద్రుడని అనొచ్చా? అష్టదరిద్రుడని అనొచ్చా? దద్దమ్మని అనొచ్చా? ఏం తెలుసు అనొచ్చా? ఇవేనా? వారే చెప్పింది కదా, ముండా గిండా అని మాట్లాడతానండి ఎవరన్నా? సంస్కారం ఉందా? తెలంగాణ భాష సంస్కారం ఇది కాదు. అప్పుడు కూడా ఇట్లా ఎవరు మాట్లాడలే. మరి ఈయన అక్కడెక్కడైనా ఎమోషనల్గా రెచ్చగొట్టని మాట్లాడుకోవచ్చు, కానీ తెలంగాణ సాంప్రదాయం కానీ, తెలంగాణ సంస్కృతి కానీ, తెలంగాణ భాష కానీ చాలా గౌరవప్రదంగా గొప్పగా ఉంటుంది తప్ప కేసీఆర్ గారి భాష, కేసీఆర్ గారి సంస్కారం తెలంగాణ సంస్కారం కాదు అది. ఇలా వాళ్ళే సిగ్గుపడుతుందని చెప్తున్నారు కదా. వారి భాషకు ఆ భాష మాట్లాడితే ఇంటర్నెట్కి ఇట్లా మాట్లాడుతున్నట్టు అది, కానీ ఎక్కడ కూడా తెలంగాణ భాష అది కాదు. వారిని అడుగుండి అది ఎందుకు మాట్లాడుతారో వారు చెప్తారు. వారు ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారో కేసీఆర్ గారిని చూసి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.